రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి స్థాయి విశ్లేషణ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ని బట్టి ఎలా విశ్లేషిస్తారో, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠగా వ్యవహరించారు గత పాలనలో అధికారులు. అప్పుడు ప్రభుత్వ పెద్దల అండదండలతో యథేచ్ఛగా రెచ్చిపోయారు. సామాన్యులకు ఎవరికి కూడా న్యాయం దక్కని పరిస్థితి. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఒక వ్యక్తి ఈమెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2023లో తనను పోలీసులు ఏ రకంగా చిత్రహింసలకు గురి చేసింది, పార్టీ మారాలని తనపైన ఎలా ఒత్తిడి తీసుకొచ్చింది, పార్టీ మారడానికి నిరాకరించినందుకు తనపై తప్పుడు కేసులు పెట్టి తీవ్ర చిత్రహింసలకు గురి చేసి తన ఆస్తులన్నీ కూడా బలవంతంగా లాక్కున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. దాన్ని బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా బయటపెట్టింది. దాని వివరాలను అటు విదేశాల్లో ఉన్న శరణ్ చౌదరి బాధితుడితోనే ఆ వివరాలన్నీ కూడా చెప్పించింది. అయితే తెలంగాణ ప్రభుత్వానికి ఆయన ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. అప్పటి ప్రభుత్వంలో తనకు తీవ్ర అన్యాయం జరిగింది, పోలీసులే దుర్మార్గంగా వ్యవహరించారు, తనకు న్యాయం చేయాలని వేడుకుంటూ అటు డీజీపీకి, అటు ప్రిన్సిపల్ సెక్రటరీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి, ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. వెంటనే దీనిపైన చర్యలు ప్రారంభమయ్యాయి. పోలీస్ శాఖ వెంటనే స్పందించింది. పూర్తి ఆధారాలను కనుక ఇచ్చినట్లయితే వెంటనే చట్టపరమైన చర్యలకు తాము సిద్ధంగా ఉన్నాం తీసుకోవడానికంటూ ఆ పోలీసులు తనకు రిప్లై ఇచ్చారని చెప్పారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నందున తాను ఇవ్వలేకపోతున్నాను, విదేశాల నుంచి మరో 4-5 రోజుల్లోనే తిరిగి వస్తాను, రాగానే పోలీసుల్ని కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని పూర్తిగా వివరించి దానికి సంబంధించిన ఫిర్యాదునిస్తానంటూ బాధితుడు శరణ్ చౌదరి చెప్పాడు. అంతేకాకుండా బీజేపీ నాయకుడైన శరణ్ చౌదరి అటు రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలపైన ఆయన పూర్తి విశ్వాసాన్ని ప్రకటించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా అక్రమార్కులపైన చర్యలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వం చేసిన అరాచకాలపైన దృష్టి సారించారు కాబట్టి తనకు నమ్మకం కలిగి ఇప్పుడు తాను బయటకు వస్తున్నాను, తనను తన కుటుంబ సభ్యుల్ని విపరీతంగా భయభ్రాంతులకు గురి చేశారు, ఎవరికి ఫిర్యాదు చేయలేని పరిస్థితి, న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే కూడా తన కుటుంబ సభ్యులందరినీ కూడా బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి బలవంతంగా ఆ రిట్ పిటిషన్ వెనక్కి తీసుకునేలా చేశారు. ఇంకా తనకు న్యాయం జరగదేమోనన్న ఒక విశ్వాసాన్ని కోల్పోయాను పూర్తిగా వ్యవస్థల మీద. అటువంటి తరుణంలో అటు రేవంత్ సర్కార్ ఏర్పడిన తర్వాత వరుసగా ఆయన తీసుకుంటున్న చర్యలను చూసి కొంతవరకు ధైర్యం వచ్చింది. అందుకే తాను ఫిర్యాదు చేశానంటూ ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ఆయన విదేశాల నుంచి హైదరాబాద్ తిరిగి రానున్నారు. వచ్చిన వెంటనే పోలీసుల్ని కలిసి తనకు జరిగిన విషయాన్ని మొత్తం ఆయన వివరించనున్నారు. రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా ఏ రకంగా వ్యవహరించారు, ఒక తప్పుడు కేసును తనపైన లేని కేసును బనాయించినట్లుగా చెప్పి ఫోర్జరీ డాక్యుమెంట్స్ చూపించి భయభ్రాంతులకు గురి చేయడం, తనను చిత్రహింసలకు గురి చేస్తున్న సమయంలోనే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో మాట్లాడటంతో పాటు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వీళ్ళిద్దరితోని మాట్లాడి తనను తీవ్ర చిత్రహింసలకు గురి చేసిన వైనాన్ని పూర్తిగా పోలీసులకి వివరిస్తానంటూ బాధితుడు చెప్పాడు. త్వరలోనే తనకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏమన్నారు పవన్, ఒక విషయం చెప్పండి, గత 100 రోజులుగా గత ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా అధికారులపైన ఇలాంటి వరుస కంప్లైంట్స్ వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు జరుగుతున్న విచారణలను ఏ విధంగా చూడాలి? వాస్తవంగా చూసినట్లయితే గత ప్రభుత్వ హయాంలో అధికారులందరూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అటు ఆ జవాబుదారీ లేనితనం అనేది చాలా కొట్టొచ్చినట్లుగా కనపడుతుంది. ముందుగా మనం చూసుకున్నట్లయితే హెచ్ఎండిఏ బాధ్యులుగా ఉన్న అరవింద్ కుమార్ విషయానికి తీసుకుందాం. ఆయన ఇష్టారాజ్యంగా హెచ్ఎండిఏ డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టేశారు. ఇక్కడ ఈ ఫార్ములా రేస్కి ముందుగానే డబ్బులు, ఈ సంవత్సరం జరగాల్సిన రేసులకు కూడా గత సంవత్సరం డబ్బులు చెల్లించేశారు. అది ఎలా చెల్లించారంటూ అడిగితే అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పారు కాబట్టి తాను చెల్లించేశానంటూ చెప్పడం. అలానే శివబాలకృష్ణ రేరాలో పనిచేస్తూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. ఇష్టారాజ్యంగా ఫైల్స్ అన్నింటినీ క్లియర్ చేస్తూ వేల కోట్ల రూపాయలు సంపాదించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది అధికారులు ఒకరి తర్వాత ఒకరు బయటపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కనుక చూసినట్లయితే కాళేశ్వరం ముంపుకు గురైంది. అక్కడ కుంగుబాటు మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయింది. దానిపైన ఇప్పటికే విజిలెన్స్ అధికారులు నివేదిక ఇచ్చారు. అప్పట్లో ఈఎన్సీలుగా పనిచేస్తున్న మురళీధరన్ కావచ్చు, మరొక అధికారి, ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేయకుండా కాంట్రాక్ట్ సంస్థ ఉద్యోగులుగా మాత్రమే వాళ్ళు పనిచేశారు. వాళ్ళందరి నిర్లక్ష్యమే ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటు కారణం అంటూ చెప్తున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో
అన్నీ తానే వ్యవహరించాడు. ప్రభాకర్ రావు అప్పట్లో ఎస్పీ కావాలని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న నేతలు వాళ్ళ వ్యక్తిగత ఫోన్లన్నీ టార్గెట్ చేశారు, వాళ్ళని అన్నీ కూడా ట్యాపింగ్ చేశారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్లు ట్యాపింగ్ చేశారు. ఇలా రకరకాలుగా అధికారులందరూ కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడటం, వీటిలన్నిటిపైన కూడా రేవంత్ సర్కార్ సీరియస్ అయింది. ఖచ్చితంగా ప్రజాపాలన అందించాలి, ఇటువంటి జవాబుదారీతనం లేని అధికారులపైన చర్యలు తీసుకోవాలంటూ భావించింది. మొదటగా ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉండడంతో ఆర్థికంగా కొంత ఖర్చులు తగ్గించుకునే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఎలాగైతే వైట్ ఎలిఫెంట్స్ను అట్లానే పోషించుకుంటూ వచ్చిందో వాళ్ళందరినీ తొలగించే ప్రక్రియను రేవంత్ సర్కార్ మొదలుపెట్టింది. అవినీతికి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు అవసరం లేకుండా ఆయా సంస్థల్లో ఏళ్ల తరబడి వేసుకొని ఉన్న అధికారులు రిటైర్ అయిపోయినా కానీ అదే పదవుల్లో కొనసాగుతూ రాజభోగాలు అనుభవిస్తున్న అధికారులందరిపైన దృష్టి పెట్టింది, వాళ్ళందరిపైన చర్యలు తీసుకుంటూ వచ్చింది. అలానే అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అటు ప్రజలకు ఉపయోగం లేకుండా గత ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీకి వంత పాడేటట్లుగా రకరకాలుగా అక్రమాలకు పాల్పడిన అధికారులపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపించి పూర్తి ఆధారాలతో వాళ్ళకి చట్టపరమైన శిక్షలు విధించేందుకే రేవంత్ సర్కార్ సిద్ధమైంది. వాళ్ళు చేసింది ఇక్కడ కూడా సరైన పద్ధతిగా చేయలేదు, అధికారులందరూ కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు కాబట్టే ఇటువంటి చర్యలు తీసుకుంటున్నాం. వాళ్ళ అక్రమాలకు పాల్పడిన ఆధారాలను కూడా ప్రజల ముందు ఉంచుతూ నిజంగానే ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడ్డారా అని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్లు కూడా వస్తున్న పరిస్థితి. ఇక్కడికి ఇండియా వచ్చిన తర్వాత, హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి మరి? ఇప్పటికే ఆయన ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో. దాన్ని కానీ అప్పుడు రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా ఉన్న రాధాకిషన్ రావు కావచ్చు, అటు సిసిఎస్లో ఏసీపీగా పనిచేసిన ఉమామహేశ్వరరావు, వీళ్ళిద్దరు కూడా కుటుంబ సభ్యులపైన తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేయడంతో దాన్ని కూడా ఉపసంహరించుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఆయన ఈమెయిల్ ద్వారా, విదేశాల నుంచి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసిన వెంటనే పోలీస్ శాఖ వెంటనే స్పందించింది. సత్వరమే స్పందించి వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటాం, పూర్తి ఆధారాలను ఇవ్వాలంటూ కోరడంతో ఆయన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా తనకు న్యాయం జరగలేదు, న్యాయం చేయాల్సిన వాళ్ళే తీవ్ర అన్యాయం చేశారు, తనపైన అన్యాయమైన కేసులన్నీ కూడా పెట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా చూస్తూ వస్తున్నాం, అనేక మంది పైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. తప్పు చేసిన ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టడం లేదు. దాంతోనే తనకు విశ్వాసం కలిగి తాను ఈ రకంగా ముందుకు వచ్చానంటూ చెప్తున్నారు. రాగానే విదేశాల నుంచి రాగానే నేరుగా పోలీసు ఉన్నతాధికారిని కలిసి ఆ రోజు ఏం జరిగింది, 2023 ఆగస్టులో ఏ రకంగా నిర్బంధానికి గురి చేశారు, ఏ రకంగా చిత్రహింసలకు గురి చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, తన ఆస్తుల్ని ఎవరిపైన బదిలీ చేశారు, వీటిలన్నిటి వివరాలని కూడా సాక్ష్యాధారాలతో సహా అందజేయనున్నారు. అందజేసిన వెంటనే పోలీస్ శాఖ దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంటుందేమన్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.